చాలా మంది ఇంజనీరింగ్ లో ఈసీనే లేదంటే సిఎస్సీనే అంటుంటారు. ఎందుకంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు, ఇటు సాఫ్ట్వేర్ అటు హార్డ్వేర్ రెండిటికి స్కోప్ ఉంటుంది. ఇలా ఈసీఈ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియని వాళ్ళు ఈసీని రికమెండ్ చేస్తుంటే నవ్వు వస్తుంది నాకు. నేను ఇప్పుడు మీకు చెప్తాను సిఎస్సి ఈసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సిఎస్సి అండ్ ఈసీఈ రెండు స్ట్రాంగ్ బ్రాంచ్. ఏది తీసుకోవాలన్నది స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ గోల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నీకు కోడింగ్, టెక్ స్టార్ట్అప్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ, డేటా సైన్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకొని సిఎస్సి తీసుకో. లేదా ఎంబెడెడ్ సిస్టమ్, ఐఓటీ, రోబోటిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ తీసుకోండి. నేను మీకు ఏది చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పడానికి రాలేదు. మిమ్మల్ని ఏది ఎగ్జైట్ చేస్తుందో అది తెలుసుకోండి. మీకు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలని అనిపించే బ్రాంచే తీసుకోండి. వాటి ప్రకారమే చూస్ చేసుకోండి. ఒక్కసారి చూస్ చేసుకున్న తర్వాత డోంట్ ఎవర్ డౌట్ యువర్ సెల్ఫ్. ఏది చూస్ చేసుకున్నా మీ మైండ్ సెట్, మీ ఇంట్రెస్ట్, నేర్చుకోగలను అన్న ఫుల్ కమిట్మెంట్ చాలా. మీ ఇంటి పక్కన ఉండే ఎక్స్పర్ట్ నైబర్స్ దగ్గర అడ్వైస్ తీసుకునే ముందు నిజంగా వీటి గురించి తెలిసిన వాళ్ళ దగ్గర ఒక్కసారి డిస్కస్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.